ఓం శాంతి. అదే నిన్న నేను చెప్పుకున్న దాంట్లో దీని కంటిన్యూషన్. అయితే మీరు మన రీసెంట్గా తిరుపతిలో ఏంటంటే అక్కడ ఆ కొండ మీద మరి పైన ఎక్కడో మొత్తానికి ఎంప్లాయీస్ ఉన్నారు, డ్యూటీ అంతా చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే అది మనం భారతదేశం కాదు మొత్తం ప్రపంచానికి నెంబర్ 1 స్థానం అని మనం అక్కడ గుర్తించాం. సో గుర్తించినప్పుడు అక్కడ పవిత్రమైన కార్యం, పవిత్రమైన స్థానం అంటే పరమాత్మను నివసించే స్థానం అని భావిస్తూ మన భావాలకు అనుకూలంగానే వెళ్తున్నమాట. వెళ్ళేటప్పుడు అక్కడ ఏదైతే చేయకూడదో ఆ కర్మలు ఏమన్నారు, అక్కడ చాలామంది ఎంతోమంది డ్యూటీ ఎంప్లాయీస్ అందరూ నీసు మాసాలు తిన్నారు అని అన్నారు. నిజమే కదా, మీరు తినండి, ఇంట్లో తినండి, చేసుకొని వచ్చేయండి, డ్యూటీ చేయండి, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత డ్యూటీలో చేయండి. మీరు డ్యూటీలో ఉన్నప్పుడు అది చేయకూడదు కదా, ఎందుకంటే మీరు దానికి ఎలాగా వాళ్ళు ఏంటంటే సస్పెన్స్ చేశారు. నేనైతే డిస్మిస్ చేస్తాను, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది వెన్నుపోటు అంట. ఎందుకంటే ఒక పవిత్రమైన కార్యం పవిత్రమైన స్థానంలో ఉన్నప్పుడు దాని తాలూకా ఏ అయితే రూల్స్ రెగ్యులేషన్ ఉన్నాయో దాన్ని పాటించాలి, చెయ్యాలి. అంతేకాని దేవుడి దగ్గర ఇలాంటి కార్యక్రమం అంటే దేవుడు అని భావన. అప్పుడు వంశాంతరం బ్రహ్మకుమర్సు నువ్వు అవుట్ ఆఫ్ బయట నేను చేసుకున్నావు, ఓకే, ఏం పర్లేదు. కానీ ఎక్కడైతే ఒక సెంటర్లు కానీ ఒక స్థానాలు కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మరి రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. నువ్వు బయట నేను చేస్తాను, నీ అనవసరం, నాకేం సంబంధం లేదు. ఇప్పుడు డ్యూటీలో ఒక గవర్నమెంట్ డ్యూటీ అని ఎంప్లాయ్ చేశాను, కొన్ని ఎంప్లాయీస్ ఉంది, నీ బాధ్యత లేదు, నా బాధ్యత ప్రకారం చేయి, తర్వాత నువ్వు నెక్స్ట్ బయటకు వచ్చాను నెక్స్ట్ ఏమైనా చేసుకోవచ్చు. అది దాని అందుకే రావణాసు ఏం చేశాడంటే లోనికి వెళ్ళలేకపోయాడు, సీతను ఎత్తుకెళ్ళదు, శక్తి చాలలేదు. ఎందుకంటే నువ్వు బయటికి అందుకే సీతను లాక్కెళ్ళి అప్పుడు తీసుకెళ్ళాడు అన్నమాట. సో ఇదేంటంటే అది అపవిత్రత అవుతుంది, ఇది పవిత్రత అవుతుంది అన్నమాట. అందుకు పవిత్ర ఆత్మ అనేటప్పటికి ఏంటంటే పరమాత్ముడు పవిత్ర అంటే అధర్మం ఎప్పుడైతే ఉంటుందో ధర్మస్థాపనకి ఈ భూమి మీదకి వస్తాను అర్జున అని చెప్పాడు. చెప్పిన ప్రకారంగా కార్యాన్ని నడిపిస్తున్నాడు ముందు. అందుకే పరమాత్ముడు ఏంటంటే ఆత్మను పాలన చేస్తున్నాడు. అంటే కర్మలు చేయకూడదు, తినొద్దు, చేయొద్దు కదా, అన్ని కర్మలు చేయొచ్చు. ఫస్ట్ లెసన్గా వృత్తిపరంగా ఎవరు ఇచ్చారు డబ్బులు, నువ్వు ఎక్కడి నుంచి ఇస్తారు? అన్ని కార్యాలు మారేస్తే ఇప్పుడు అందరూ ఉన్నారు, చేపలు అమ్ముకుంటున్నారు, బతకాలి. మరి అలాగే కోళ్ళు మేకలు ఇవన్నీ అనుకున్నారు, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరూ అన్నీ చేస్తున్నారు కార్యాలు. సో ఇదంతా ఒక వృత్తి ధర్మం. మీ వృత్తులకి మీరు గౌరవిస్తూ పరమాత్మను స్మృతి చేస్తూ నామస్మరణ చేయండి. ఏదైతే యథావిధంగా దర్శించుకొని రండి. ఆత్మలో పరివర్తన ఏంటి కావాలి? శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం, స్నేహం, మంచి క్వాలిటీలు కావాలి. మనం కలియుగంలో ఉన్నాం కదా, కలియుగ ధర్మాలను సరే వృత్తులన్నీ చేయాలి. సత్యుగంలో నీకు అన్నీ దొరుకుతాయి సంపూర్ణంగా. అంటే సత్యుగం తక్కువ మందితో పోల్చారు. అక్కడ ఏంటంటే 33 కోట్లు అంటే మన భారత తాలూకా సంఖ్యలోనే 3 కోటి దేవతలు ఒక్కటైనారు పశ్చంది బాలుని ఆలపించారన్నారు. అలాగేంటంటే మొట్టమొదటి మనం చేయవలసింది ఏంటంటే మొట్టమొదటి చేయాలన్నమాట. ఆత్మ చేయాలి, పరమాత్మని స్మరించాలి.